జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ జమలమ్మ దేవాలయంలో జంతుబరుల విషయంలో హలాల్ విధానాన్ని నిషేధించి సాంప్రదాయ జట్కా పద్ధతిని అమలు చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు దేవాలయ ఈవో పురేందర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ దేవతల ఆరాధనలో భాగంగా అనాదిగా కొనసాగుతున్న హిందూ సాంప్రదాయాలను పరిరక్షించడం అవసరమన్నారు. జమలమ్మ అమ్మవారి ఆలయ పరిధిలో జరిగే జంతుబరులు హిందూ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా సాంప్రదాయ జట్కా పద్ధతులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జై శ్రీరామ్. ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులకందరికీ ఈరోజు మనం జమలమ్మ దేవాలయం దగ్గర మన ఇంటికి ప్రతి ఒక్కరూ జమలమ్మని ఇలువేలుపుగా కొలుసుకుంటున్నారు. అటువంటి జమలమ్మ దగ్గర మనం ముస్లిం పద్ధతిలో హలాల్ కాకుండా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో జట్కా పద్ధతి మనకు పూర్వం ఎప్పటి నుంచో మనకు జట్కా పద్ధతి ఉంది. ఈ ముస్లింలు 1500 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ ముస్లింలు మనకు పూర్వం లేరు. కాబట్టి మనకు పూర్వం మన పూర్వీకులు ఏదైతే చూపించారో అదే పద్ధతిలో మనకు ఊర్ల దగ్గర ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాల దగ్గర పోతులను బలిచ్చిన మన ఊర్లో ఉన్నటువంటి సాకలి వాళ్ళు లేదా కటిక వాళ్ళు మన పోతులను బలిస్తుంటారు. ఆ బలి ఇచ్చినటువంటి పోతు మాత్రమే మనకు అమ్మవారికి నైవేద్యం ఎక్కుతుంది. ఇలాంటివంటి ఈ ముస్లింలు మన అమ్మవారికి మొక్కరోలు వాళ్ళ అల్లాకి మొక్కి మాత్రమే వాళ్ళు గొంతు కోయడం జరుగుతుంది. ఆ గొంతు కోసే విధానం కూడా సగం గొంతు కోస్తే ఆ రక్తం మొత్తం బయటకు పోయేంత వరకు ఆ ప్రాణి గిలగిల కొట్టుకుంటుంది. ఆ ప్రాణి ఆ 5 నిమిషాలు ప్రాణం పోకుండా ఆ కొట్టుకునేటటువంటి ఆ సమయంలో దాని యొక్క మైండ్లో నుంచి కొన్ని రకాలైనటువంటి రసాయనాలు వచ్చి ఆ మాంసం కూడా చెడిపోయే అవసరం ఉంది. ఆ మాంసం చెడిపోతుంది. కాబట్టి ఆ మాంసాన్ని మనం తినడం వల్ల మనకు కూడా అలాంటి రోగాలు వస్తాయి. కామన్నా అలా కాకుండా ఆ జీవికి ప్రాణం పోయిందనే విషయం కూడా తెలియకుండా మనం జట్కా పద్ధతి చేయడం కరెక్ట్ అని మన పూర్వీకులు నిర్వహించినారు. దాన్నే మనం నిర్వహిస్తూ ముందుకు సాగించాలి. మన పెద్దలు చెప్పినటువంటి దారిలోనే మనం అందరం నడుచుకోవాలనే ఉద్దేశంతో ఈ జట్కా పద్ధతి ముద్దు హలాల్ వద్దు అనే పద్ధతిలో ఈరోజు జమలమ్మ గుడి దగ్గర లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. ఉండేటువంటి అధికారులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఖచ్చితంగా జట్కా పద్ధతుల్లోనే మన అమ్మవారికి ఈ యొక్క జంతు బలుల్లో ఇచ్చేటువంటి ఆచారం అనేటువంటి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏదైతే ప్రాణిని మనం హలాలని వాళ్ళు చేస్తున్నారో ఆ గొంతు కోయడం వల్ల అది ప్రాణంతో అంటే అది ప్రాణం కోసం గిలగిల కొట్టుకొని దాంట్లో ఉన్నటువంటి సెరటోనిన్, అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్లు రిలీజ్ కావడంలో ఆ యొక్క మాంసం కూడా అది విషపూరితం అవుతుంది. ఆ రకమైనటువంటి విషపూరితమైనటువంటి ఆ యొక్క మాంసాన్ని తినడం వల్ల తర్వాత మనకు